ఒక పెద్ద అరణ్యంలో ఒక పెద్ద పులి ఆకలితో తిరుగుతోంది. చాలా రోజులుగా దానికి తిండి లేకపోయింది. కమల ముందుకు వెళ్తున్నప్పుడు పులి లోపల అనుకుంది, ఇప్పుడే దాడి చేస్తాను. పులి మృదువుగా, ఓ మిత్రమా, నేను వృద్ధుడిని, బలహీనుణ్ణి. నదిని దాటేందుకు సహాయం చేస్తావా అని అడిగింది. కమల పులిపై జాలిపడి, నిజమేనా? నేను సహాయం చేస్తాను అని సున్నితంగా చెప్పింది. ఒక తెలివైన వృద్ధ రైతు రాము అటుగా వచ్చి పులిని, ఆవును గమనించాడు. అరణ్యానికి సమీపంలో ఉన్న పచ్చటి మైదానంలో కమల అనే మృదువైన హృదయంతో ఉన్న ఆవు ఉండేది. పులి ఆవును చూసి, ఈ ఆవును తింటే కడుపు నిండిపోతుంది, కాని గ్రామస్తులు నన్ను తరిమేస్తారు. తెలివిగా ఉండాలి అని అనుకుంది. కమల, జాగ్రత్త అని రైతు చెప్పాడు. పులి తన స్వభావాన్ని మార్చుకోదు. పులి హూంచింది, ఓ రైతా, నేను ప్రమాదకరం కాదు, కేవలం ప్రేమ కోసం చూస్తున్నాను. రాముడు నవ్వి, సరే, నీ నిజమైన స్వభావాన్ని పరీక్షిద్దాం అని అన్నాడు. రైతు ఒక మట్టి కుండలో పాలను నింపి, దీనిని పడకుండా పట్టుకో, అయితే నిన్ను నమ్మగలం అని చెప్పాడు. పులి లోపల అనుకుంది, ఒక్క ముద్ద తాగితే ఏమవుతుంది? పులి పాలను తాగబోతూ పొర్లిపోయింది. కుండ పగిలిపోయింది. రాముడు నవ్వి, కమల, చూడు, ఆశ పులిని అదుపులో ఉంచలే. పులి తలదించుకుంది. మీరు నిజమే అంటున్నారు, నేను ఆశపడేవాడిని. కమల చిరునవ్వుతూ, బాగుపడటానికి ఆలస్యం కాదు, మంచితనాన్ని నేర్చుకో అని చెప్పింది. పులి ఆలోచించి, నేను మారాలని అనుకుంటున్నాను, గ్రామాన్ని కాపాడతాను. గ్రామస్తులు మొదట భయపడ్డారు, కానీ చివరికి అవకాశం ఇచ్చారు. పులి గ్రామాన్ని కాపాడుతూ, భద్రత కల్పిస్తూ మంచితనాన్ని ప్రదర్శించింది. పులి, ఆవు, రైతు సంతోషంగా గ్రామంలో కలిసి జీవించసాగారు. ఆశ పతనానికి దారి తీస్తుంది, కానీ తెలివి, దయ విలువైన మార్పును తెస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.